హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కసారి వీడియోని అయితే పాజ్ చేసి వీడియోని లైక్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే పెట్టండి. అండ్ అలానే ఖచ్చితంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైనా ఈ వీడియోని M3 రిలేటెడ్ కాకుండా C20 రిలేటెడ్ ఇంపార్టెంట్ వేరే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ C23 స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాము. సో వెయిట్ చేయండి, ఓకేనా? 1 by 1 అయితే పోస్ట్ చేస్తాం. అండ్ ఈ వీడియో క్వాలిటీలో కనిపించట్లేదు అనుకోవడానికి కూడా లేదు. ఒకసారి మీరు యూట్యూబ్లో మీ వీడియోకి క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది కదా, అది పెంచుకొని 720pలో కానీ 1080pలో కానీ పెట్టుకొని చూస్తే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా జాగ్రత్తగా మీకు కనిపిస్తుంది. అండ్ M3 అనే సబ్జెక్టు వండర్ఫుల్గా మీరు క్లియర్ చేసుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీస్ ఫాలో అయితే సరిపోతుంది. ఆ సింపుల్ 3 స్టెప్స్ ఏంటి అనేది చెప్పి ఇంపార్టెంట్ షార్ట్స్, ఇంపార్టెంట్ ఎస్సేస్ కూడా నేను చెప్తాను. ఎవరు కూడా వీడియో ఎండ్ వరకు చూడకుండా స్కిప్ చేయొద్దు. దట్ విల్ కాజ్ యూ హార్మ్ యూ. మీకే కష్టం కలిగిస్తుంది. ఎందుకు అంటే M3 ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పిన మాటలు వినండి జాగ్రత్తగా, తర్వాత మీ ప్రిపరేషన్లు మీరు చేసుకోండి. ఓకే, 3 సింపుల్ స్టెప్స్ ఏంటి క్లియర్ చేయడానికంటే, ఈ M3 అనే సబ్జెక్ట్లోని మనకి కంప్లీట్గా ల్యాప్లాస్, ఇన్వర్స్ ల్యాప్లాస్, ఫోరియర్ సిరీస్ అని 3 ఉంటాయి చాప్టర్లు. వాటి యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఉంటుంది, అది పక్కన పెట్టండి. కానీ ల్యాప్లాస్, ఇన్వర్స్ ల్యాప్లాస్, ఫోరియర్ సిరీస్ ఏదైతే ఉందో ఈ 3 కూడా, ఓకే, ల్యాప్లాస్, ఇన్వర్స్ ల్యాప్లాస్, ఫోరియర్ సిరీస్ యొక్క ప్రతి ఫార్ములా everyone should know, learn, practice. అప్పుడే మీ M3 అయితే క్లియర్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే వెరీ వెరీ మేజర్ రోల్ అయితే ప్లే చేయబోతాయి. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ కూడా తక్కువే, పెద్ద మోడల్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఫార్ములాస్ కోసం మీకు చెప్పలే. లాప్లాస్, ఇన్వర్స్ లాప్లాస్, ఫోరియర్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. 1-2 times పేపర్స్ మీద నీట్గా రాసుకోండి. వాటి యొక్క ఫార్ములాస్ కూడా నేనైతే వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, చూసి నేర్చుకోండి. ఓకే, తర్వాత స్టెప్ 2 ఏంటి అంటే, గివ్ మినిమం 8 hours ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. మీరు ఎంతైనా ఏ పనైనా చేసుకోండి. M3 క్లియర్ చేయాలంటే ఉన్న 5 ఎస్ఏలు కదా ఉంటాయి మనకు రాయాల్సినవి C20 కరికులం ప్రకారం. ఆ 5 ఎస్ఏలకి మీరు మినిమం ఎన్ని నేర్చుకుంటారో పక్కన పెట్టినా 8 గంటల టైం అయితే ఇవ్వాలి. ఈ 8 గంటల టైము మీ ప్రిపరేషన్ హాలిడేస్లోని ఒక 2 days స్పెండ్ చేసినప్పటికీ కూడా మీకు ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours, మరుసటి డేలో ఇంకొక 2-3 hours ఇలా అయిపోతుంది. ఏదో ఎక్కువ రోజులు 10 రోజులు చదవాల్సిన పని లేదు. మినిమం 8 hours ఇవ్వండి ఎస్సేస్ ప్రిపేర్ అవ్వడానికి, కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వడానికి, ఆ మోడల్ ఎలా చేయాలన్నదానికి. అండ్ స్పెండ్ మినిమం 3 hours ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ షార్ట్ టైప్ క్వశ్చన్స్. ఓకే, మినిమం 3 hours ఇవ్వండి షార్ట్ ఆన్సర్స్కి. ఎందుకు ఎక్కువ టైం అవసరం లేదంటే, షార్ట్ ఆన్సర్స్ పెద్ద కష్టంగా ఏం లేవు M3లోని, వెరీ సింపుల్. ఏదైతే ఫోరియర్స్, ల్యాప్లాస్ నుంచి మీరు ఫార్ములాస్ ప్రిపేర్ అవుతారు కదా, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మీకు అయితే క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా వెరీ లెస్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసినప్పటికీ డూ ఫాలో స్టెప్ 1 అండ్ స్టెప్ 2. ఎందుకు ఇలా మెన్షన్ చేశానంటే, థర్డ్ స్టెప్ ఇంకేం లేదు. స్టెప్ 1, స్టెప్ 2 మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే మీరు పక్కా సక్సీడ్ అవుతారు, లేదంటే కష్టమైపోతుంది. అండ్ మెయిన్లీ థర్డ్ స్టెప్లో హోల్ కాన్సెప్ట్స్ ఏవైతే మీరు 8 hours, 3 hours షార్ట్స్కి, ఎస్ఎస్కి కష్టపడ్డారో ముందంతా, అది ఎగ్జామ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఒక 1 hour అయినా మీరైతే అట్లీస్ట్ బుక్ని చూడండి. ఎలాగ మ్యాథ్స్ని చాలామంది ప్రాక్టీస్ చేయరు, చూస్తారు, జస్ట్ అలా తిప్పుతూ ఉంటారు పేజీని, ఎక్కడ అరిగిపోతాయని పెన్నులు కదా, ఎలాగా చూస్తారు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో సమ్మని ఎలా స్టార్ట్ చేయాలి అని మెథడాలజీని మీరు తెలుసుకోవాలి కదా. సో దానికోసం ముందు ప్రిపేర్ అయినా అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే ఎర్లీ మార్నింగ్ అయి ఉండొచ్చు, ముందు రోజు రాత్రి లేట్ నైట్ అంటే పడుకునే ముందైనా కూడా మీరు ఆ 1 hour అయినా ఆల్రెడీ ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్ యొక్క స్టార్టింగ్ ఎలా చేయాలి అని చూసుకొని వెళ్ళండి. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ 3 important సజెషన్స్ అండ్ స్టెప్స్ విచ్ ఐ కెన్ గివ్ టు. ఓకే, సో ఇప్పుడైతే చూద్దాం. షార్ట్స్ టోటల్గా 10 షార్ట్స్ ఉంటాయి. షార్ట్ నెంబర్ 1 అండ్ షార్ట్ నెంబర్ 2 వచ్చేసినప్పటికీ ఫ్రమ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తుంది. ఓకే, ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ నేను ఇచ్చిన 4-5 షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్ని అలా ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు చిన్నవి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ నెంబర్ 1 and 2 షార్ట్స్ ఇవి. ఓకే, ఇది చూసారా, షార్ట్ నెంబర్ 1 and 2 అని పెట్టాను. మీ క్వశ్చన్ పేపర్ M3లో షార్ట్ నెంబర్ 1 and 2 ఇప్పుడు ఇచ్చిన ఈ 5 క్వశ్చన్స్ మోడల్స్ నుంచి అడుగుతాడు. అసలు ఏంటి సాల్వ్ అని అడిగేస్తాడు. మీకు ఎలా తెలుస్తుంది? సాల్వ్ అని అడిగితే మీరు ఏం చేయాలి అంటే, అది సాల్వ్ అంటున్నాడు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి షార్ట్ నెంబర్ 1 and 2 ఏం అడుగుతున్నాడు అంటే, క్వశ్చన్లో మీకు రూట్స్ ఫైండ్ చేయమంటున్నాడు. రూట్స్ అంటే రియల్ అండ్ అన్ఈక్వలా, ఇమేజినరీ రూట్సా అని చెప్పి మీకు ఫార్ములాస్ ఉంటాయి.
మీకు రూట్స్ వచ్చాక ఆ ఫార్ములాస్లో పెట్టేస్తే ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్స్ సఫిషియంట్. అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి మీ క్వశ్చన్ పేపర్లో షార్ట్ నెంబర్ 1 and 2 దే ట్రై టు ఆస్క్ యూ. ఓకే, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4 తర్వాత చూడండి, d2y/dx² అన్నా d² అన్నా y" అన్నా అన్నీ ఒకటే. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్లోని కొన్నిసార్లు d2+4 అని ఇస్తాడు, కొన్నిసార్లు d2y/dx² ఇస్తాడు, కొన్నిసార్లు y" అంటాడు. ఏటో కొత్త క్వశ్చన్లో ఉందనుకుంటారేమో, అవన్నీ ఒకటే. అందుకే నోట్ పాయింట్ పెట్టి మరి నేను రాసా, dy/dx అంటే d అని అర్థం, d అంటే y' అని అర్థం. ఓకే, సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా ప్రయత్నం. ఓకేనా? సో ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 5 వరకు మీకు అవే క్వశ్చన్స్ రావక్కర్లే, అట్లీస్ట్ ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఏంటి ఆ క్వశ్చన్స్? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్, ఇమేజినరీ. ఓకే, దిస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను, చాలా మంచి రీచ్ వచ్చింది ఆ వీడియోస్కి. సో మళ్ళీ నేను చెప్తున్నాను, సేమ్ క్వశ్చన్స్ తగ్గించాను. ఓకే, కొన్ని పెంచాను వేరే దగ్గర, చూద్దురులేండి ఎక్కడ పెంచాను ఏంటి అనేది. అంటే పెంచడం అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. అండ్ M3 పేపర్లో షార్ట్ నెంబర్ 3 and 4 వచ్చేసినప్పటికీ పర్టికులర్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండే ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని ఉంటుంది. పర్టికులర్ ఇంటిగ్రల్కి మనకి చాలా ఈజియెస్ట్ మెథడ్ ఎస్ఎస్లో కూడా అడుగుతాడు, బట్ షార్ట్స్లోని చాలా సింపుల్గా 2 క్వశ్చన్లు అడుగుతాడు. షార్ట్ నెంబర్ 3 and షార్ట్ నెంబర్ 4 డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది మీకు, డైరెక్ట్గా ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పి అడుగుతాడు. ఇందులో మీకు e⁻ax మోడల్, sin ax మోడల్, cos ax మోడల్ ఉంటాయి. ఓకే, అందుకే నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాను చూస్తే. ఓకే, ఫైండ్ PI ఆఫ్ అని చెప్పి ఇగో sin 3x లేదా e⁻2x లేదా cos 3x అంటే అక్కడ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే ఫైండ్ PI ఆఫ్ d2+5d+6 × y = cos 3x అన్నాడు కదా, అది cos ax మోడల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండింగ్లో cos ax మోడల్. మీకు cos 3x సమ్ ఎందుకు ఇచ్చానంటే అదే వస్తుందని కాదు, cos ax మీరు ఒక్కసారి ఎలా చేయాలో చూస్తే cos 3x ఏంటి, cos 20x వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. అర్థమైందా? ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలియాలి. అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్లోని లార్జ్ టైప్ ఎస్ఎస్ కూడా ఉంటాయి, కానీ అవి షార్ట్స్లో మీకు అడగడు. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు తెగదు ఆన్సర్, దానికి డిఫరెంట్ మెథడ్స్ మళ్ళీ అప్రోచ్ అవుతూ ఉండాలి మనం. అది షార్ట్స్లో మీకు అడగడు, ఎస్ఎస్లో అడుగుతాడు. పర్టికులర్ ఇంటిగ్రలే బట్ పెద్ద ఆన్సర్ అయిపోతుంది. షార్ట్స్లో అంత పెద్ద ఆన్సర్ మీకు రాదు, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. అర్థమైందా? ఈ ఇచ్చిన క్వశ్చన్స్ని అక్కడ sin 3x బదులు sin 4x ఉన్నా కూడా మీరు రాయగలగాలి. అందుకే sin ax మోడల్ అని రిపీట్ చేసి చెప్తున్నా. అండ్ షార్ట్ నెంబర్ 5 and 6 సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మీకు ఆల్రెడీ స్టెప్ నెంబర్ 1 చెప్పినప్పుడు గుర్తుంది ఏం చెప్పాను? స్టెప్ నెంబర్ 1 ఇంపార్టెంట్ స్టెప్స్లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాలు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే షార్ట్ నెంబర్ 5 and 6 నుంచి మీకు డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క బేసిక్ ఫార్ములాస్ నుండి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అయితే డిఫరెన్షియేషన్లో మీరు M1 చేసినప్పుడు d/dx ఆఫ్ లేదా సాల్వ్ డిఫరెన్షియేషన్ అని చెప్పి e⁻x ప్లస్ log x ప్లస్ sin x అని ఇస్తే డైరెక్ట్ ఫార్ములాస్ వేసి అప్లై చేస్తారు. అలానే లాప్లాస్లో కూడా ఇవాల్యుయేట్ L, లాప్లాస్కి సింబల్ L ఆఫ్ e⁻t ప్లస్ 2 cos 2t ప్లస్ 3t². ఇక్కడ e⁻tకి లాప్లాస్ ఫార్ములా ఉంది, cos tకి ఫార్ములా ఉంది, t² కూడా ఫార్ములా అయితే మనకు ఉంది, అదే t⁻n ఫార్ములా కదా. సో అలా లాప్లాస్ ఫార్ములాస్ వస్తే ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. ఇప్పుడు ఈ క్వశ్చనే వస్తుందా అంటే అలా కాదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడానికి అంటే మెయిన్ రీజను, ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. ఇంకొకటి ఏంటి అంటే బేసిక్ ఫార్ములాస్ అన్నీ చదివితే ఒక 10-15 ఉంటాయి, అవి చదివితే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్తున్నా ప్రతి క్వశ్చన్. ఇదిగోండి ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీకు ఇచ్చేసాను అనుకోండి, మీకు అర్థం కదా, అవే ప్రిపేర్ అయ్యి వెళ్తారు, అప్పుడు ఫెయిల్ అవుతారు. సో అందుకే. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఇవాల్యుయేట్, వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఈ లాప్లాస్ షార్ట్ నెంబర్ 5 and 6 కన్సర్న్ చూస్తే ఇవాల్యుయేట్ L ఆఫ్ sin 2t cos t. ఓకే, ఇంకొకటి చూపిస్తాను చూడండి, జస్ట్ అ మినిట్. థర్డ్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ L ఆఫ్ cos 4t sin 2t. ఇది చూస్తుంటే ఈ 2 క్వశ్చన్లు ఎలా ఉంది, మనం ట్రిగ్నోమెట్రీలో ఇనీషియల్గా M1లో 2 sin a sin b, 2 cos a cos b, 2 sin a cos b, తర్వాత ఇంకా cos a sin b, అలా ఫార్ములాలు 4 చదువుంటాం. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి, క్వశ్చన్ నెంబర్ 2, 3 ఆర్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాను. ఆ 4 ఫార్ములాల్లోని మీరు లాప్లాస్ ఆల్రెడీ sin a అంటే sin tకి cos tకి ఫార్ములాస్ చూస్తారు. కాకపోతే ఈ ఫార్ములాస్ అప్రోచ్ అవ్వాలి. అది ఇప్పుడు 2 sin a sin b ఉంది, దానికి ఫార్ములా ఏంటో మీకు తెలియాలి. తెలిస్తేనే అది లాప్లాస్ ఫార్ములా యూజ్ చేస్తూ మీరు చేయగలరు. ఓకే, సో అది నా అర్థమైందా? అలా ఇప్పుడు ఎవాల్యుయేట్ L ఆఫ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, cos 4t sin 2t అంటే ఇదేంటి, cos a sin b. ఇదిగోండి ఇక్కడ చూసారా, cos a sin b ఫోర్త్ ఫార్ములా cos a sin bలో ఉంది.
ముందు మీకు కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా ఏంటో తెలిస్తే అప్పుడు దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి యూ కెన్ డూ ఇట్. సో అందుకే మీకు అర్థమైందా, ఆ మోడల్ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ ఏ సైన్ బి కాకుండా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3ని ఇలా కూడా అనుకోవచ్చు, సైన్ 2t కాస్ 4t. అప్పుడు మీరు ఏ ఫార్ములా అప్లై చేయాలి, సైన్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేయాలి. అసలు సైన్ ఏ సైన్ బి ఫార్ములా, సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటో తెలిసి ఉండాలి, దానికి లాప్లాస్ ఎలా అప్లై చేయాలో తెలిసి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. అండ్ ఇంకొక మోడల్ ఏంటి అంటే 5th and 6th షార్ట్ నుండి మీకు సైన్ స్క్వేర్ ఏటీ కాస్ స్క్వేర్ ఏటీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ మీరు చూసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ షార్ట్ నెంబర్ 7 ఇన్వర్స్ లాప్లాస్. ఇన్వర్స్ లాప్లాస్ కూడా పెద్ద కష్టపడిపోక్కర్లేదు, డైరెక్ట్ మీకు కొన్నిసార్లు మీ లక్ బాగుంటే ఇన్వర్స్ లాప్లాస్ యొక్క ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు లాప్లాస్కి ఫార్ములాస్ ఎలా ఉన్నాయో దాన్ని తిప్పితే ఇన్వర్స్ లాప్లాస్ ఫార్ములాస్ వస్తాయి. డిఫరెన్షియేషన్కి ఆపోజిట్గా మనం ఎలాగ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటాము, అలా లాప్లాస్కి ఇన్వర్స్ లాప్లాస్ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకే, సో ఇన్వర్స్ లాప్లాస్ ఫార్ములాస్ ప్రిపేర్ అయితే డైరెక్ట్గా ఫార్ములాస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ s బై s స్క్వేర్ మైనస్ 4. ఓకే, దానికి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి మనకి, వాటిని వేస్తే సరిపోతుంది. అలా క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దట్స్ మోటో. అండ్ షార్ట్ నెంబర్ 8, 9, 10 మీరు ఒక్కటి చెప్తాను, ఫోరియర్ సిరీస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రిపేర్ అయితే మీరు 3 షార్ట్స్లో అట్లీస్ట్ 2 అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. కొన్నిసార్లు మీ లక్ బాగుంటే 3 కూడా అటెంప్ట్ చేసేస్తారు. ఓకే, ఈజీగా పాస్ అవుతారు. రైట్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఫోరియర్ సిరీస్ కోఫిషియన్స్ ఆఫ్ f of x ఇన్ ద ఇంటర్వెల్. ఓకే, మీకు ఫోరియర్ కోఫిషియన్స్ అని ఉంటాయి. ఫోరియర్ కోఫిషియన్స్ అంటే a0, an, bn. అర్థమైందా? వాట్ ఈస్ a0, an, bn? ఈ 3 కోఫిషియన్స్ అయితే ఉంటాయి. ఈ 3 కోఫిషియన్స్కి ఇంటర్వెల్స్ అంటే a0, an, bn ఫార్ములాస్ -π to π ఉన్నప్పుడు ఏంటి, -l to l ఉన్నప్పుడు ఏంటి, 0 to 2π ఉన్నప్పుడు ఏంటి, c to c+2π ఉన్నప్పుడు ఏంటి, ఈ 4 ఇంటర్వెల్స్లోని a0, an, bn ఫార్ములాస్ ఏంటి అనేది డెఫినెట్గా ఎవ్రీవన్ షుడ్ నో. దట్ ఈస్ ది క్వశ్చన్ నెంబర్ 1. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఫోరియర్ కోఫిషియన్స్ అంటే a0, an, bn ఈ 3 యొక్క ఫార్ములాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఏ ఇంటర్వెల్స్లో? -l to l, -π to π, 0 to 2π, c to c+2π. అదే 0 to 2π అనే అనుకోవచ్చు దీన్ని కూడా. ఓకే, సో ఆ ఇంటర్వెల్స్లోని a0, an, bn ఫార్ములాస్ ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఫార్ములాస్ తెలుసుకుంటే చాలు, అవి మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ యూలర్స్ ఫార్ములా ఫర్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x ఇన్ ఇంటర్వెల్ 0 to 2π, -π to π. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా 2 క్వశ్చన్ లెక్క. యూలర్స్ ఫార్ములా ఎక్స్పాన్షన్ అని చెప్పి మనకి ఫోరియర్ సిరీస్ f of xకి ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆ యూలర్స్ ఫార్ములా అనేది ఖచ్చితంగా మీరు 0 to 2πలో ఉన్నప్పుడు యూలర్స్ ఫార్ములా ఏంటి, అలానే -π to π ఇంటర్వెల్ ఉన్నప్పుడు f of xకి యూలర్స్ ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ క్వశ్చన్ నెంబర్ 3. రైట్ ది ఫార్ములాస్ ఆఫ్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఓకే, సైన్ సిరీస్లో కొంత ఉంటుంది, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్లో కొంత ఉంటుంది. ఆ 2 ఫార్ములాస్ నేర్చుకోండి. తర్వాత మళ్ళీ 4th షార్ట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్, మీకు ఆల్రెడీ ఫోరియర్ సిరీస్ కోఫిషియన్స్ అని చెప్పాను, ఏంటి a0, an, bn అని చెప్పాను కదా. అందులో a0 అనేది మనకి ఫార్ములా మీరు తెలుసుకుంటారు, -l to l కానీ, 0 to 2π కానీ, -π to π కానీ ఆల్రెడీ తెలుసుకుంటారు కదా, ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే e⁻−x అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు చూడండి, f of x ఈక్వల్స్ టు e⁻−x. ఇప్పుడు ఆ e⁻−x అనే ఫంక్షన్కి మీరు a0ని ఫైండ్ చేయాలి. ఇంటర్వెల్స్ ఏంటి అంటే -l to l కానీ, 0 to 2π కానీ, -π to π కానీ. ఇవి 3 క్వశ్చన్లు అన్నట్టు. ఎలా అడగొచ్చు అంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a0 ఇన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x ఈక్వల్స్ టు e⁻−x ఇన్ ఇంటర్వెల్ -1 to 1. -1 to 1 అంటే ఏంటి, -l to l అని అర్థం. -2 to 2 అంటే -l to l అనే అర్థం. l అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. మీకు -l, l అని ఇవ్వచ్చు, లేదా -2, 2 ఇవ్వచ్చు, 3, 3 ఇవ్వచ్చు. అదొక క్వశ్చన్ అవ్వచ్చు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a0 ఇన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x ఇన్ e⁻−x ఇన్ ఇంటర్వెల్ 0, 2π అని కూడా అడగవచ్చు. అర్థమైందా? సో ఇది షార్ట్స్, మీరు విన్నారని అనుకుంటున్నా. నెక్స్ట్ స్పీడ్ కావాలంటే పెంచుకోండి. ఎస్సేస్ చూడండి, ఇక్కడ 7th and 8th క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు D⁴ D⁵ వరకు అడిగే జనరల్ సొల్యూషన్స్. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయితే ఉంటుంది కదా, దాన్ని మీరు రాయాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 11లో అడుగుతాడు. ఎస్ఎస్లో 7th, ఇక్కడ చూస్తే ఎస్ఎస్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఉంది కదా, అది మీ అంతరి క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ కింద అడగచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ నుండి 6th క్వశ్చన్ వరకు కూడా అవన్నీ కూడా మీకు
ఎస్ఏస్లో M3 పేపర్లో 12th క్వశ్చన్ ఏంటంటే ఆ క్వశ్చన్ మీకు ఇందాక ఆల్రెడీ షార్ట్స్లో మనం చూసాం కదా పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్, కాకపోతే ఇదేంటంటే జనరల్ సొల్యూషన్, కొంచెం పెద్దది మరి ఎస్ఏ కదా. జనరల్ సొల్యూషన్ అంటే పిఐ ప్లస్ సిఎఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా రాయాలి. సేమ్ పిఐ ఫైండ్ చేయాలంటే 3 మెథడ్లు ఉన్నాయి. e⁻ax కానీ, sin ax కానీ, cos ax కానీ, x⁻n కానీ, అలా ఏ మోడల్ అయినా మీకు అడగొచ్చు ఇచ్చిన క్వశ్చన్స్లో. చూసుకోండి ఫస్ట్ నుండి 6th వరకు డెఫినెట్గా చూసుకోండి. 6th క్వశ్చన్ మాత్రం సాల్వ్ d² - 4d + 4 × y = x³ అన్నాను కదా. ఆ x³ బదులుగా x⁴ రావచ్చు, x⁵ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 షుడ్ బి వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. cos h 2x sin h 2xకి జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయడం ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ 15th ఎస్ఏ నెంబర్ 15th వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇన్వర్స్ లాప్లాస్ అడుగుతాడు మీకు కన్వల్యూషన్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను టోటల్గా 4 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అండ్ మీకు అదృష్టం బాగుంటే ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s + 1 × s + 3 డైరెక్ట్ కన్వల్యూషన్ థీరం ఫామ్లో ఉంటుంది, వేసి చేసేయచ్చు. చాలా ఈజియెస్ట్ సమ్ అది. అక్కడ 1/s + 1 × s + 3 రావక్కర్లే, ఇంకేమైనా వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, s + 2 × s + 5 అని అలా కూడా ఇవ్వచ్చు. బట్ కన్వల్యూషన్లోని ఈజియెస్ట్ సమ్ మోడల్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంపార్టెంట్గా టఫ్ చేద్దాం పేపర్ అనుకుంటే సెకండ్ సమ్ మోడల్ ఇవ్వచ్చు. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ s/s² + 1 × s² + 4 అలాంటి మోడల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నెంబర్స్ని చూడొద్దు, నేను పెట్టిన మోడల్స్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ s/s² + a² ఇచ్చాడు కదా, అది అలానే ఇవ్వచ్చు. లేదా ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ s/s² + 2², 3², 4², 5² ఆ ఏ బదులుగా నెంబర్ని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా ఆ మోడల్ ప్రిపేర్ అవ్వండి. ఏంటి ఇన్ని ప్రిపేర్ అవ్వాలంటే ఎస్, అది మీ టాలెంట్. అండ్ అలానే మీ పాస్ అవ్వాలా లేదా అనేది నేను గైడ్ చేయడం వరకు మాత్రమే కదా. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంపార్టెంట్ ఎస్ఏస్ ఫ్రమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 13th ఎస్ఏ మల్టిప్లికేషన్ విత్ టీ ప్రాబ్లమ్స్. ఏం లేదు, సింపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లోనే మల్టిప్లికేషన్ విత్ టీ ప్రాబ్లమ్స్ అని చెప్పి మీకు టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి. నేను ఇచ్చిన ఈ 5 క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. ఓకే. t² × sin 2t, t² × cos 2t, t² × e⁻t × sin 4t. అంటే అక్కడ 4లు 2లు అవే ఇస్తాడని కాదు, నెంబర్లు చెప్తున్నా, ఆ మోడల్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది పేపర్లోని మీకు ఈ రెండే ఎక్కువ అడుగుతున్నాడు. ఏంటది? ఫోరియర్ సిరీస్లోని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్పాండ్ ది ఫంక్షన్ f(x) = x² యాజ్ అ ఫోరియర్ సిరీస్ యాజ్ -π to π అండ్ హెన్స్ డెడ్యూస్ దట్. ఫస్ట్ f(x) = x² అనే ఫంక్షన్ ఉంది కదా, దానికి -π to π ఇంటర్వెల్లో a0, an, bn ఆల్రెడీ ఫార్ములా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. f(x) = x² ఇన్ ది ఇంటర్వెల్ -π to π a0, an, bn ఖచ్చితంగా ముందు ఫార్ములాలు రాసి అప్పుడు ఆ a0, an, bn ఆ x²కి -π to π ఫార్ములాలు వేసి మొత్తం చేసిన తర్వాత ఆడిచ్చిన 1/1² - 1/2² + 1/3² - 1/4² ఏదైతే ఉందో దాన్ని డెడ్యూస్ చేయండి. ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లం, అది చేసే వెళ్ళండి. ఈ పర్టికులర్ క్వశ్చనే చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఎక్స్పాండ్ ది ఫంక్షన్ అని చెప్పి x² బట్ 0 to 2π ఇచ్చాడు. సేమ్ క్వశ్చనే, కాకపోతే ఇంటర్వెల్ మార్చాడు. ఇంటర్వెల్ మారిస్తే ఏమవుతుంది? a0, an, bn వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఓకే. మీకు ఒకవేళ ఫోరియర్ సిరీస్లోని ఈ డెడ్యూస్ చేయమన్నాడు కదా, హెన్స్ డెడ్యూస్ దట్ లాస్ట్ ఈక్వేషన్, అది రాకపోయినా a0, an, bn అనేది ఫైండ్ చేసి మీరు ఆ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఫార్ములా ఉంటుందో అందులోని a0, an, bn వాల్యూస్ పెట్టిన అవుట్ ఆఫ్ 8 దే విల్ గివ్ 5 to 6 మార్క్స్. ఓకే. సో ప్లీజ్ గో త్రూ ఎవ్రీ పాయింట్ విచ్ ఐ హ్యావ్ మెన్షన్. ఓకే. ఖచ్చితంగా మీకు 40+ మార్కులు వస్తాయి ఇలా మీరు ప్రిపేర్ అయితే. షార్ట్స్ అయితే అచ్చుదిద్దుటట్టు చెప్పాను, ఎస్సేస్ కూడా నీట్గా చెప్పాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.